देव सवितर्भुरितानि परासुभ यद्भद्रं तन्नः शुभ। వేదికను అలంకరించినటువంటి పెద్దలు మాఘకృష్ణమూర్తి గారి గురువు గారికి వందనాలు మరియు కిషోర్ గారికి. భారతదేశంలో మహర్షి దయానందుడు పుట్టక పూర్వమే ఈ యొక్క భారతావని అంధకార బంధనాల్లో చిక్కుకుంది. అటు పాశ్చాత్య దేశాల ప్రభావం, ఇటు పౌరాణిక సమాజం యొక్క వంచన, ఈ రెండింటి మధ్య నలిగిపోతూ భారతీయ జాతి ఏదైతే ఉందో అధపాతాళానికి పడిపోయింది. మరి మహర్షి దయానందుడు ఒక గొప్ప మానవ నిర్మాణాన్ని, నవ మానవ నిర్మాణాన్ని తిరిగి పునఃస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ప్రాచీనమైనటువంటి వైదిక ఋషి పరంపరను తిరిగి ఈ భూమి మీద స్థాపించాలని చెప్పి ఋషి సంకల్పం చేశాడు. మరి ఆ సంకల్పం, ఆ మాటలన్నీ కూడా నీటి మూటలు కాకూడదని చెప్పి మహర్షి భావించారు. ఏ సంకల్పమైనా దానికి ఒక ఆచరణ కావాలి, కార్యాచరణ రూపం కావాలి. అందుకే మహర్షి దయానందుడు ఉత్తమ మానవ నిర్మాణం కోసం సైద్ధాంతికంగా అతను సత్యార్థ ప్రకాశాన్ని రచించాడు. అంటే మనకు సిద్ధాంతం తెలియజేస్తుంది సత్యార్థ ప్రకాశం. కానీ ఎప్పుడైతే వ్యవహారం కిందికి వస్తామో, వ్యావహారికంగా ఆ సిద్ధాంతాన్ని అమలు పరచాలి అని అనుకున్నప్పుడు మనకు సంస్కార విధి మనకు వ్యావహారిక పక్షంగా నిలుస్తుంది. కాబట్టి ఉత్తమ మానవ నిర్మాణం తయారు చేయడానికి ఋషి సంస్కారాల నుంచి అతన్ని ఆర్యునిగా ఎలా తీర్చిదిద్దాలి, వేద శాస్త్రాలు చదవడానికి ఏ విధంగా యోగ్యుని తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు సంస్కార విలువ చెప్పడం జరిగింది. ఆచార పరమో ధర్మ శృత్యుక్త స్మార్త ఏవచ తస్మాదస్మిన్ సదాయుక్తే నిత్యం స్యాదాత్మవం ద్విజః అని చెప్పారు. అంటే మానవ జాతికి ఆచారమే పరమ ధర్మము అని చెప్పారు. ఒక ఆచారం కనుక పోయిందనుకోండి, ఇక మనిషికి పశువుకు పెద్ద తేడా ఏమీ లేదండి. అలాంటి ఆచారాన్ని మనకు ఏమి బోధిస్తున్నాయి అంటే వేద శాస్త్రాలు స్మృతి ఆధారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే మన జీవితం అనేటువంటిది సఫలమవుతుంది. మరి వేద శాస్త్రాలు చదవాలంటే ఒక మనిషి యొక్క శరీరం ఎట్లా ఉండాలి, పుట్టక ముందు ఏం జరగాలి, పుట్టిన తర్వాత ఏం జరగాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు సంస్కారం ఇది తెలియజేస్తుంది. మనం పుట్టక ముందే నిషేధాన్ని సంస్కారం అని చెప్పాం. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి సంతానాన్ని కనడం ఏదైతే ఉందో దాన్ని మహర్షి దయానందుడు సంస్కారం అని చెప్పారు. ఎప్పుడైతే స్త్రీ పురుషులు వాసన కోసం కలుస్తారో దాన్ని సంభోగం అని చెప్పారు. స్త్రీ పురుషులు ఉత్తమ సంతానం కోసం కలుస్తారో అప్పుడు దాన్ని సంస్కారము అని చెప్పారు. కాబట్టి సంస్కారం కోసం స్త్రీ పురుషులు కలిసినప్పుడు దివ్య మానవ ఆత్మలు వస్తాయంట ఈ యొక్క భూమి మీద. వాసనలు తీర్చుకోవడానికి స్త్రీ పురుషులు కలిసినప్పుడు నీచమైనటువంటి ఆత్మలు ఈ భూమి మీదకి వస్తాయని చెప్పారు. కాబట్టి ఈ రోజు సమాజంలో సంస్కారంతో కూడుకున్నటువంటి సంతానం అనేటువంటిది మృగ్యమైపోయింది. ఎక్కడ చూసినా యోగ సంతానం ఎక్కడ కనిపించలేదు, భోగ సంతానం మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఈ భోగ సంతానం ద్వారా మనం ధర్మాన్ని ఉద్ధరిస్తాము, దేశాన్ని ఉద్ధరిస్తాము, ధర్మాన్ని నిలబెడతాము, రాష్ట్రాన్ని నిలబెడతాము, ప్రపంచాన్ని శాసిస్తాము. ఇలాంటి మనము ఆశించలేము, అది అసంభవము. కాబట్టి దివ్య మానవ నవ మానవ
నిర్మాణం కావాలి. అలాంటి నిర్మాణం కావాలి అంటే ప్రతి వ్యక్తి సంస్కారాలతో జన్మించాలి. కాబట్టి అలాంటి సంస్కారాలు మీ సంతానానికి ఇవ్వడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ యొక్క ఆర్య సమాజంలో. ఆర్య సమాజంలో సంస్కారాల ద్వారా ఒక గొప్ప వైదిక పరివార నిర్మాణాన్ని చేస్తున్నారు. ఈరోజు ఆర్య సమాజంలో ప్రయత్నం చేస్తున్నారు. వారికి తోచినంతలో చేయించుకున్న వాళ్ళు సంస్కారాలు చేస్తూ ఉన్నారు, చేయించుకున్న వాళ్ళు సంస్కారవంతులు అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సంస్కారాల యొక్క ప్రభావం మనిషి యొక్క మెదడు మీద పడుతుంది. మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో ఆ సంస్కారము మనిషి హృదయం మీద ఆయన గీత గీసినట్టు పడుతూ ఉంటుందని నిరంతరం నువ్వు చేసేటువంటి కర్మలను. అందుకే మనిషి యొక్క పుట్టుక శుభం కావాలి, వారి జీవితము శుభమయం కావాలి, వారి యొక్క అంతిమం కూడా శుభంగా జరగాలి అని భావించి ఈ యొక్క శుభప్రదమైనటువంటి 16 సంస్కారాలు మనం ఏర్పరచడం జరిగింది. కాబట్టి మనిషి యొక్క దేహము 16 సంస్కారాల గుండా పయనించాలి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి 16 సార్లు శుద్ధి కావాలి అని చెప్పారు. అప్పుడే ఈ శరీరానికి ముక్తి, మోక్షము, సద్గతులు అని చెప్పారు. ఇక ఈ యొక్క మనిషి జీవితం ఎట్లా నడవాలి అంటే మనిషి జీవితము 4 ఆశ్రమాల గుండా పయనించాలట. ఒకటి బ్రహ్మచర్యం అన్నారు, తర్వాత గృహస్థం అని చెప్పారు, తర్వాత వానప్రస్థం అని చెప్పారు, తర్వాత సన్యాసము అని చెప్పారు. 16 సంస్కారాలతో దేహం పయనించాలి, 4 ఆశ్రమాల గుండా జీవితం పయనించాలి. మరి సమాజం ఎట్లా పయనించాలి అంటే 4 వర్ణాలతో ఈ యొక్క సమాజం ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని చెప్పారు. ఈ 4 వర్ణాలు కలిసి ఈ యొక్క సమాజాన్ని నడుపుతాయని చెప్పారు. మరి గృహస్థం ఎట్లా నడవాలి? వైదిక పరివారంలో గృహస్థం ఎట్లా నడుస్తుంది అంటే పంచమహాయజ్ఞాల ద్వారా గృహస్థం నడవాలి అని చెప్పారు. ఈ విధంగా 16 సంస్కారాలు, 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు, పంచమహాయజ్ఞాలు. ఇది మన యొక్క వైదిక సంస్కృతి. మన సంస్కృతి అంటే ఇదే అని చెప్పాలి. గుడులు, గోపురాలు ఇలా అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ యొక్క సంస్కారాలు, ఈ యొక్క ఆశ్రమాలు ఇవే మన యొక్క వైదిక సంస్కృతి యొక్క జీవితంగా మనం భావించాలి. అప్పుడే వీటి గుండా మనం పయనించినప్పుడే, ఈ సంస్కారాల గుండా మన సంతానాన్ని తీసుకెళ్ళినప్పుడే మన జాతి అనేటువంటిది బాగుపడుతుంది. ఈరోజు మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 7,000 చర్చిలు ఉన్నాయి. వారు నిరంతరము వారి సంతానానికి ప్రేయర్ ఎట్లా చేయాలి, భగవంతుని ఎట్లా పూజించాలి, ప్రతిరోజు చర్చికి ఎందుకు రావాలి, దాని యొక్క ప్రయోజనం ఏంటి, ఆ ప్రయోజనం ఉందా లేదా, శాస్త్రీయంగా అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటని పక్కన పెడితే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దాని పట్ల మనస వాచ కర్మను కట్టుబడి దాన్ని వాళ్ళు అమలు పరుస్తున్నారు. ఇటు ముస్లింలు కావచ్చు, ఇటు క్రైస్తవులు కావచ్చు, ఇటు జైనులు కావచ్చు, ఇటు బౌద్ధులు కావచ్చు, ఏ మతాన్ని తీసుకున్నా వాళ్ళ సంప్రదాయాలను అత్యంత కట్టుదిట్టంగా అమలు పరుస్తున్నారు. ఏ విధమైనటువంటి సంస్కారాలు చేయకుండా విస్తృతంగా పిల్లల్ని పెంచుతున్నది కేవలము హిందువులు మాత్రమే. కాబట్టి సంస్కారం అనేటువంటిది ఒక కంప్యూటర్లో సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుంది. కంప్యూటర్ అనేటువంటిది సాఫ్ట్వేర్ బట్టే పనిచేస్తుంది. కాబట్టి మనం వైదిక సంస్కారాలు అనేటువంటి సాఫ్ట్వేర్ మన పిల్లల్లో వేసినప్పుడు ఈ యొక్క ధర్మం ఏదైతే ఉందో అది ఆ ధర్మము తల్లిదండ్రులను పూజించమని చెబుతుంది. తల్లిదండ్రులను ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి, ధర్మాన్ని ప్రేమించండి, దైవాన్ని రక్షించండి, ధర్మాన్ని పోషించండి అని మన ధర్మం నేర్పిస్తుంది. కానీ మనం పిల్లలకు కేవలం అర్థ ప్రధానమైనటువంటి జీవితాన్ని గడపడానికి నిరంతరం వాళ్ళకు నూరి పోస్తూ ఉంటాం. కాబట్టి వాడు అటు ధర్మానికి పనికి రావట్లేదు, ఇటు దేశానికి పనికి రావట్లేదు, ఇటు పెంచినటువంటి తల్లిదండ్రులకు కూడా ఉపయోగం లేకుండా ఒక వ్యర్థమైనటువంటి నిరంతరం డబ్బు సంపాదించే యంత్రంలాగా వాడు తయారైపోయారు. పిల్లలు స్పందన లేవండి.
తల్లి పట్ల స్పందన లేదు, తండ్రి పట్ల స్పందన లేదు. ధర్మం అంటే మన రక్తం ఉడికే పరిస్థితి లేదు, వారి రోమాలు నిక్కబడుచుకునేటువంటి పరిస్థితి లేదు. మాకు ఇప్పటి కూడా దేశభక్తి ధార్మికమైనటువంటి గ్రంథాలు చదివినప్పుడు నా రోమాలు ఇప్పటి కూడా లేచి కూర్చుంటారు. అలాంటి స్పందనలు ఎవరిలో లేవు. వాళ్ళ పుట్టుకేందో నాకు అర్థం కావాలి, అలాంటి పుట్టుగా పుట్టుతున్నారు ఒక్కొక్కరు. కాబట్టి మన ధర్మం పట్ల, మన జాతి పట్ల, మన సంస్కృతి పట్ల, మన ధార్మిక గ్రంథాల పట్ల మన పిల్లలకు విపరీతమైనటువంటి ఆంక్ష ఉండాలి అని చెప్తున్నాను. అందుకే ప్రాణం పాపి పరిత్యజ్య మానమేవాపి రక్షతు అనిత్యో భవతి ప్రాణం మాన ఆచరణ తారకం అని చెప్పారు. మన పూర్వీకులు మానవ ప్రధానంగా జీవించేవారు. గౌరవం, భక్తి, ధర్మం కోసం వారి జీవితాలు అర్పించారు. ఈ రోజు కూడా పొట్ట ఎట్ట పోసుకుంటాము, డబ్బులు ఎట్ట జమ చేసుకుంటాము, ఇల్లు ఎట్లా గడుస్తుందని చెప్పి మన పూర్వీకులు ఎప్పుడు కూడా ఆలోచించేది ధర్మస్థాపన ఎట్లా చేయాలి, ప్రపంచం మీద మన వైదిక రాజ్యాన్ని ఏ విధంగా తీసుకురావాలని ఆలోచించారు. ఈరోజు ఇస్లాం రాజ్యాన్ని ఎలా తీసుకురావాలి, దానికోసం మనం ఏం చేయాలి, మనం ప్రాణత్యాగం చేయాలని కూడా మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆ మౌర్యులు వరకు బోధిస్తున్నారు, క్రైస్తవులు బోధిస్తున్నారు. యేసుక్రీస్తు రాజ్యాన్ని తీసుకురావాలని ఎక్కడో తమిళనాడులో విజయ్ ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ పోస్టర్లు పెడుతున్నారు. చూడండి, ఆలోచన ద్వారా మనిషి ఒకటి అవుతారు. ఆ విజయ్ సంబంధం లేదు. మేము నిన్న నుంచి వస్తున్నాం, అందులో నుంచి అన్ని విజయ్ పోస్టర్లే ఉన్నాయి. మనకి ఏం సంబంధం, మనకి ఎట్లా సంబంధం అంటే వైచారికంగా అతడు క్రైస్తవుడు, వీళ్ళు క్రైస్తవుడు. అందుకే మన ఆలోచనలన్నీ ఒకటైనప్పుడు మన సంతానం మన మాట వింటుంది. ఒక ముస్లిం ఫ్యామిలీలో తండ్రి ఏ చెప్తా జరుగుతుంది. అక్కడ తండ్రికి డబ్బు ఉందా లేదా, డబ్బు ఉంటే మన హిందువుల ఫ్యామిలీ తండ్రికి డబ్బు ఉంటే వింటారు మాట, తండ్రికి డబ్బు లేకపోతే ఎవరు మాట వింటారండి. మన కానీ అక్కడ డబ్బు లేకుండా తండ్రి మాట వింటారు. ఎందుకంటే అక్కడ ఆయన ఒక సిద్ధాంతాన్ని నేర్పిస్తున్నాడు. సబ్ అల్లా కా హై అంటాడు, అల్లా వల్లనే అన్ని వస్తుంది, నాదేమీ లేదని చెప్తాడు. కాబట్టి కొడుకు బిడ్డ పడి నడుపుకుంటూ, అధికారులు అమ్ముకుంటూ, యాపిల్స్ అమ్ముకుంటూ వాళ్ళంతా కలిసి మెలిసి జీవిస్తున్నారు. సాఫ్ట్వేర్ చదివించి, ఇది చదివించి లక్షలు పోస్తే పోయి అక్కడ విదేశాల్లో ఎక్కడో మన పిల్లలంతా సేవ చేసుకుంటూ గడుపుతూ ఉన్నారు. కాబట్టి మన పిల్లలకు సంస్కారం ఇవ్వాలి, వారికి వైదిక సంస్కారం ఇవ్వాలి, ధార్మికమైనటువంటి వారిలో ఒక వృత్తి, ఒక ప్రవృత్తిని వారిలో క్రియేట్ చేయాలి. ఆ ప్రయత్నమే ఇక్కడ 15 రోజులుగా వీరికి ఒక సంస్కారాన్ని ఇచ్చాం. కానీ వీరి ఒక ప్రవృత్తిగా మనం మార్చుకోవాలి, ప్రతిరోజు దాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడే ఆ సంస్కారాలు వీళ్ళలో పడతాయి. కాబట్టి మేమంతా కూడా ఇక్కడ 15 రోజులుగా ఇదే ప్రయత్నం మనం చేశాము. అగ్ని సంస్కారం ఇచ్చాము పిల్లలందరికీ కూడా. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం జరిపి యజ్ఞం ఎలా చేయాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అదే దానివల్ల మన జీవితంలో కలిగే మార్పు ఏమిటి, అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంస్కారాన్ని వారు తీసుకెళ్ళి, ఈ అగ్నిని తీసుకెళ్ళి వారి ఇంట్లో ఒక వైదిక జ్యోతిని వెలిగిస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీరు కూడా ఈ యొక్క ప్రతిసారి ఇంతకుముందు పైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు కిషోర్ గారు మాట చెప్పారు. ఏమన్నారంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం మే 1వ తారీఖు ఇక్కడ శిబిరం నిర్వహిస్తాము అని చెప్పి అగ్ని సాక్షిగా వారు ప్రమాణం చేశారు. కాబట్టి అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన ప్రమాణం చేస్తే నాకు భయం వేసింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక మనిషి అన్ని పనులు వదులుకొని 15 రోజులు శిబిరం కోసం కేటాయించడం అనేటువంటిది అది ఒక గొప్ప త్యాగంగా నేను భావిస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ప్రతి సంవత్సరం 15 రోజులు మీ బంధువులు, మీ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళని పంపించి వాళ్ళ సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.